నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలి. కృష్ణదేవిపేట అటవీ శాఖ రేంజ్ అధికారి కె శ్రీనివాసరావు. అటవీ సంపద పరిరక్షణలో ఎందరో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ప్రాణత్యాగం చేయడంతోనే అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని కృష్ణదేవిపేట అటవీ శాఖ రేంజ్ అధికారి కె శ్రీనివాసరావు అన్నారు. గురువారం కృష్ణదేవిపేట రేంజ్ కార్యాలయం ఆవరణలో అమరులైన ఫారెస్ట్ సిబ్బంది చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి కె శ్రీనివాసరావు మాట్లాడుతూ విధి నిర్వహణలో అటవీ సంపదను కాపాడేందుకు అటవీ శాఖ సిబ్బంది కలిసికట్టుగా వెళ్లాలని సూచించారు. అమరవీరుల ప్రాణ త్యాగాలతోనే అటవీ సంపద కనుమరుగు కాకుండా ప్రకృతి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అడవులను పరిరక్షించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రేంజర్ శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి సత్యనారాయణ, సెక్షన్ అధికారి వెంకటరమణ, గార్డులు సత్యనారాయణ, వాచర్లు గణపతి, రాణి, బేస్ క్యాంప్ సిబ్బంది మధు తదితరులు పాల్గొన్నారు. నా తోటి స్టాఫ్, మా సిబ్బంది, అలాగే పాత్రికేయులు, అలాగే మన ఆఫీస్ స్టాఫ్, మన డ్రైవర్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఎందుకంటే వీళ్ళు మన అటవీ సంపదను కాపాడటం కోసం అహిర్నిశలు కష్టపడి ప్రాణాలు కూడా అర్పించి అసలు బాసారు. అందువల్ల వీళ్ళకి మనం కూడా విధి నిర్వహణలో కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ, మనకు కూడా భార్య పిల్లలు ఉంటారు కాబట్టి కొద్దిగా విధి నిర్వహణలకు వెళ్ళేటప్పుడు ఒకరికి వెళ్ళకుండా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళటం. ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, ఒకళ్ళు వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ ఏదైనా జరగవచ్చు. అటు ఎంతమంది ఉంటారో తెలియదు, మనకు ఏమి ఉండవు, మనకు కనీసం వెపన్స్ ఉండవు, కర్ర ఉండదు, ఏమి ఉండవు. అందువల్ల ఏంటంటే మీరందరూ ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, ఒకరు వెళ్ళిపోతే మనకు ఇబ్బంది వస్తుంది. ఒకరు ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తే మనకు ధైర్యం, ఒకరికి సపోర్ట్గా ఉంటుంది. అలాగా మన కేడీపేటకు సంబంధించి అటవీ సంపదని కాపాడడానికి మీరందరూ కృషి చేయాలని ఈ సభాముఖంగా నేను తెలియపరుచుకుంటూ ఇంట్లో సెలవు తీసుకుంటాను. అటవీ ఉద్యోగులు విధి నిర్వహణలో తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు అంత అంకిత భావంతో చేయబెట్టేప్పుడు అడవులనేవి కూడా అంతరించిపోకుండా ఇవన్నీ కూడా మనం కాపాడుకోగలుగుతున్నాం. సో మీరు కూడా మన స్టాఫ్ అందరూ కూడా ఏదైనా డ్యూటీకి వెళ్ళినప్పుడు కానీ ఒక ముందు చూపుతో అందరు కలిసి గ్రూప్గా వెళ్ళి ఏదైనా ఉంటే దాన్ని మనం ఎదుర్కోవడానికి మన డ్యూటీ మన విధుల్లో మనమంతా కూడా సక్రమంగా చేయాలనేసి మన డిపార్ట్మెంట్కి, అలాగే ఫారెస్ట్ అంతా కూడా జాగ్రత్తగా పరిరక్షించి మన డిపార్ట్మెంట్కి కూడా మంచి పేరు తేవాలనేసి ఈ ఈ కార్యక్రమాల్లో భాగంగా నేను తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.